వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇటు కేసీఆర్ ఫ్యామిలీ గురించి అంటే హరీష్ రావు కొత్త పార్టీ పెడతారు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్తారు అని చెప్పేసి ఒకటో, కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, సో నేడో రేపో ప్రకటిస్తారు అని చెప్పేసి మరొక టాక్. తర్వాత అంటే కేవలం ఎప్పుడైతే వరంగల్ సభ అయ్యిందో, రజతోత్సవం అయ్యిందో, అప్పటి నుంచే ఈ కుటుంబ కలహాలు అనేది మరీ ఎక్కువగా అయ్యాయి అని చెప్పేసి రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి టాక్. సో ఇన్నర్ గా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు, పక్క సమాచారం లేదు, ఎవరు కూడా డైరెక్ట్ గా మీడియా ముఖంగా చెప్పలేరు కాబట్టి సో మనకు వచ్చినటువంటి ఊహాజనిత వార్తలు అనుకోవచ్చు. సో ప్రస్తుతం రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ చిత్రం నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కవిత గారు, ఇక్కడ మేము చూసుకున్నట్టయితే కవిత గారు గత అంటే 2014లో ఎంపీ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఎమ్మెల్యే అవుదామని చెప్పేసి అనుకుంది, బట్ ఎమ్మెల్యే కుదరలేదు. తర్వాత ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. అయితే జాగృతి అనే ప్లాట్ఫామ్ స్థాపించి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక తెలంగాణ, సో బీసీలకి రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి, ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి సామాజిక తెలంగాణ అనే ఉద్యమాన్ని చేపట్టింది కూడా కవిత గారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 6 నెలలు జైల్లో ఉండడం అనేది కూడా జరిగింది. తర్వాత లిక్కర్ స్కామ్ నుంచి బయటికి రావడం, కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న తర్వాత మళ్ళీ రాజకీయాలు బీసీ నినాదం తోటి, సామాజిక తెలంగాణ నినాదం తోటి రాజకీయాల్లో మళ్ళీ అడుగు పెట్టడం, తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో సభలు పెట్టడం తోటి సక్సెస్ అవ్వడం అనేది కూడా చెప్పుకోవచ్చు. సో సైలెంట్ గా కవిత గారి టీం ని రెడీ చేసుకుంటుందా, ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పార్టీ పెడితే అది ఎంతవరకు కవితకి బెనిఫిట్ అవుతుంది, అలాగే ఫండింగ్ విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ లో షర్మిల జగన్ అయినట్టు ఇక్కడ కవిత కేటీఆర్ అవ్వబోతున్నారా అన్నది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఒకవేళ కవిత గారు పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూద్దాం. సో కల్వకుంట్ల కవిత గారు జాగృతి నుంచి దాదాపుగా ఈరోజు తెలంగాణలో ఒక 60% జనాలకు తెలుసు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత కేసీఆర్ కూతురుగా ఇంకొక 10 to 15% ఈరోజు కవిత గారిని గుర్తుపడతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బతుకమ్మలతోటి ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ అంటేనే కవిత అన్నట్టుగా కూడా ఇప్పుడు వారికంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ఉండడం అనేది కూడా జరుగుతుంది, అంటే ఉంది. తర్వాత ఇప్పుడు బీసీ నినాదం తోటి ఎప్పుడైతే రాజకీయాలు మొదలు పెట్టిందో, సో సామాజిక వర్గాలు కూడా అందరూ కవిత గారి వెంబడే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పైన 16 నెలలుగా వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు కొంతమేర వ్యతిరేకత రావడం మాట సహజం, అది ఏఐసిసికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీకి కూడా తెలుసు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు సరే కాంగ్రెస్ అధికారంలో ఉంది, తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ. సో బీజేపీ కూడా సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తుంది. తర్వాత బీఆర్ఎస్ కూడా నెక్స్ట్ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరి కాంగ్రెస్ లో ఈ గ్రూప్ రాజకీయాలు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తే చివరి నిమిషంలో మళ్ళీ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అమలు చేస్తే మళ్ళీ మరొకసారి అంటే రాష్ట్రంలో 10 సంవత్సరాలు అందరూ అధికారంలో ఉన్నారని చెప్పేసి ఆనవాయితీ అంటున్నారు కదా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. ఒకవేళ వీళ్ళ మధ్యలో కవిత గారు పార్టీ పెడితే ఒక 5 నుంచి 10 స్థానాలు గెలుచుకుంటే డెఫినెట్ గా నెక్స్ట్ రాజకీయాల్లో కీ రోల్ గా ఉండే అవకాశం ఉంటది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది, నా పైన ఎవరు ట్రోల్స్ చేస్తున్నారో తెలుసు, నా పైన ఎవరు వక్రీకరించి మాట్లాడుతున్నారో తెలుసు, ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాయి లేనివి ఎవరు క్రియేట్ చేసి చేస్తున్నారో ప్రతి ఒక్కటి తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా వారి యొక్క చరిత్రను బయట పెడతా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత ఆ స్టేట్మెంట్ పైన ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించకపోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు అంటేనే కేసీఆర్ కి కుడి భుజం అన్నట్టు కూడా ఒక టాక్. ఎందుకంటే ఎలాంటి సమయంలో, ఎలాంటి క్లిష్ట సమయంలో కూడా హరీష్ రావు గారు ఇక్కడ కేసీఆర్ ని వదిలిపెట్టి పోలేదు. సో మొన్న కూడా కేటీఆర్ కి పదవులు ఇచ్చిన, బాధ్యతలు ఇచ్చిన నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎల్కతుర్తి సభలో ఎక్కడ కూడా కవిత గారు కావచ్చు, హరీష్ రావు గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు, ఎక్కడ ఫోటోలు రాలేదు, ఎక్కడ ఫ్లెక్సీలో కూడా రాలేదు. కేవలం
కేసీఆర్ అలాగే కేటీఆర్ మాత్రమే కనిపించడం అనేది జరిగింది. మరి హరీష్ రావు పార్టీ పెడతారా అంటే చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సీఎం అవ్వాలనే కోరిక ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక ఉంటుంది, ప్రతి ఒక్కరికి రాజకీయంలో ఏదో సంచలనాలు చూపెట్టాలని చెప్పేసి ఉంటుంది. మరి హరీష్ రావు గారికి ఆ రేంజ్ లో ప్రకృతి సహకరించినా లేకపోతే తర్వాత ఆయన టీం దాదాపు ఇప్పుడు హరీష్ రావు చెప్తే 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆయన బయటికి వెళ్తే అంత కీ రోల్ హరీష్ రావు ప్లే చేయగలుగుతాడు. సో ఆ విధంగా హరీష్ రావు మరి నిన్న కేటీఆర్ దగ్గరికి వెళ్ళడం, 2 గంటలు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం అనేది ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో మరి నిజంగా హరీష్ రావుని పక్కన పెట్టే ప్లానింగ్ లో ఏమన్నా ఉన్నారా, కేవలం కేటీఆర్ ని కింగ్ మేకర్ గా చూపించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. సో కల్వకుంట్ల కుటుంబ చిత్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కేటీఆర్ తన స్పెషల్ ఇమేజ్ ని అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కావచ్చు సో కేవలం కేటీఆర్ ని పోగొడుతున్నారు, మమ్మల్ని పక్కన పెట్టారనే ఆలోచనలో కవిత వర్గం కావచ్చు హరీష్ వర్గం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. మరి కవిత గారు పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతారు, మరి రంగంలో కేసీఆర్ దిగుతే మాత్రం ఇవన్నీ కాంప్రమైజ్ అయితే అని చెప్పేసి ఇంకో టాక్ నడుస్తుంది. మరి కేసీఆర్ రంగంలో దిగుతారా లేకపోతే ఎవరికి వారు ఏమన్నా తీరన్నట్టు కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ కవిత గారు పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.